హరి ఓం. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో మనం రెండవ శ్లోకాన్ని చూద్దాం. పూతాత్మ పరమాత్మజ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఈ శ్లోకం నందు శ్రీ మహావిష్ణువుని 8 దివ్యనామాలతో కీర్తించారు. అవి చూద్దాం. 10వ నామం పూతాత్మ. పూతాత్మ అంటే పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుడు అని అర్థం. ఇక్కడ ఈ శ్లోకంలో సాధనకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు కూడా ఉన్నాయి. సాధకుడు ద్వేషం, ఈర్ష మొదలైనటువంటి మనోమాలిన్యాలన్నిటినీ విడిచిపెట్టాలి. సాధకుడు అంటే మళ్ళీ మనకి ఒక డౌట్ వస్తుంది. సాధన అంటే ఏంటి? ఒక యోగ సాధన చేసేవాళ్ళేనా అంటే కాదు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అనేక మార్గాల్లో భక్తి మార్గం కావచ్చు, యోగ మార్గం కావచ్చు, జపం కావచ్చు, ధ్యానం కావచ్చు, ఏదైనా కానీ ఏ మార్గం అయినప్పటికీ కూడా బేసికల్గా మాలిన్యాలన్నింటినీ పోగొట్టుకోవాలి. అది ప్రయత్నపూర్వకంగా చేయాలి. ఎవరికి వాళ్ళే సాధకులు ఏ సాధనలో ఉన్నా, భక్తి మార్గంలో ఉన్నా, ఏది చేసినా కానీ అలా చేసినప్పుడు మాత్రమే పూతాత్మ కింద మారగలుగుతారు. అంటే పునీతులు, ప్యూరిటీ అవుతారు అన్నమాట. ప్యూరిఫైడ్ ఆత్మ అన్నమాట. ఆయనే పూతాత్మ. సో పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపుడు అయినటువంటి పరమాత్మ ఆయనే పూతాత్మ. ఓం పూతాత్మనే నమః. 11వ నామం పరమాత్మ. సమస్త ఆత్మలను ఆత్మలన్నీ ఆశ్రయించబడేటువంటి చోటే పరమాత్మ. అంటే భక్తి జ్ఞాన వైరాగ్య సాధన ద్వారా మాయని జయించినటువంటి సాధకులు చేరుకోవలసినటువంటి చోటు, లక్ష్యం. ఎవరైనా కానీ మనం సాధన చేస్తున్నాము అంటే ఆ సాధనకు ఉండేటువంటి లక్ష్యం పరమాత్మ. అదే పరమాత్మ అనేటువంటి నామం. ఓం పరమాత్మనే నమః. 12వ నామం ముక్తానాం పరమాగతి. మరి ఇలాగ సాధకుడు వాడు ఏ సాధకులైతే ఉన్నారో వాళ్ళు అన్నిటినీ జయించి వాళ్ళు ముక్తులైనటువంటి వాళ్ళు మహనీయులైనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ లక్ష్యం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పరమాత్మ. అంటే ముక్తానాం పరమాగతి అంటే ముక్తులైనటువంటి వాళ్ళు ఈ జీవన మరణ చక్రాన్ని దాటినటువంటి మహనీయులందరూ కూడా చేరేటువంటి చోటు అదే, ఆయనే పరమాత్మ. ఓం ముక్తానాం పరమాగతయే నమః. అవ్యయ. 13వ నామం అవ్యయ. అవ్యయము అంటే నాశనము లేనటువంటిది. అంటే సదా ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ సృష్టి అంతా సృష్టించబడుతుంది, పోషించబడుతుంది, లయం చేయబడుతుంది, అదంతా జరుగుతూనే ఉంటుంది. కానీ ఆయన మాత్రం అలా సదా ఉంటారు అని అర్థం. ఓం అవ్యయాయ నమః. 14వ నామం పురుష. పురుష అంటే 9 ద్వారాలు కలిగినటువంటి పురం ఈ శరీరం. 2 కళ్ళు, ముక్కు, కళ్ళుకు 2 ద్వారాలు, ముక్కుకు 2, చెవులకు 2, నోరుకు 1 ద్వారం ఉంటాయి. అలా మలమూత్ర ద్వారాలు 2, మొత్తం కలిసి 9 ద్వారాలు. అంటే 9 ద్వారాలు కలిగినటువంటి పురము ఈ శరీరం. ఇటువంటి శరీరం నుండి అంతటా వ్యాపించినటువంటి ఆయనే పురుషుడు. అంటే భగవంతుడు మొత్తం మన శరీరంలోనే ఉన్నాడు అనేటువంటి భావన చాలా చాలా ఇంపార్టెంట్. ఆ భావన ఎప్పుడు ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాము, సాధనలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. ఓం పురుషాయ నమః. 15వ నామం సాక్షి. సాక్షి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన శరీరంలోనే, ఎవరి శరీరంలోనే లేదా జీవులు వాళ్ళ శరీరంలోనే ఆత్మస్వరూపుడే ఆయన ఉన్నారు అని మనం వ్యాపించి ఉన్నారని మనం చెప్పుకున్నాం. ఆ ఆత్మస్వరూపుడైనటువంటి ఆయన సాక్షి స్వరూపుడే ఉన్నాడు. ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నారు. విశ్వం ఫస్ట్ నామం విశ్వము అని మనం విశ్వము అని చెప్పుకున్న విశ్వాత్మనే నమః అనుకున్నప్పుడు విశ్వం అంతటిని లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆయన చూస్తున్నారు. అలాగే మన లోపల జరిగేటువంటి మనో కార్యక్రమాలు, మన భౌతిక కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన చూస్తున్నారు. సాక్షి. ఓం సాక్షినే నమః. 14వ నామం క్షేత్రజ్ఞ. ఈ శరీరానికి క్షేత్రం అని కూడా పేరు. అంటే ప్రతి శరీరంలోనూ ఉండి ఆత్మస్వరూపులే మొత్తం మన క్షేత్రంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను సాక్షిభూతుడే చూస్తూ ఉండేటువంటి ఆయన. అలాగే ఈ క్షేత్రం నాశనం అయిపోతుంది. శరీరం అనేది ఎవరికైనా నాశనం అవ్వక తప్పదు. కానీ క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు మాత్రం పర్మనెంట్.
ఆయనే నాశనం లేనటువంటి ఆయన. ఓం క్షేత్రజ్ఞాయ నమః. 17వ నామం అక్షరః. అంటే అక్షరః అంటే నాశనం లేనటువంటి వాడు. అక్షర పరబ్రహ్మ యోగం ఉంది భగవద్గీతలోను. అంటే నాశనమే లేనటువంటి పరబ్రహ్మము అని అర్థం. ఓం అక్షరాయ నమః. ఈ విధంగా 2వ శ్లోకంలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క 8 దివ్యనామముల గురించి చెప్పుకున్నాము. ఓం శ్రీ విష్ణవే నమః.